హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏవైతే రీసెంట్గా జరుగుతున్నాయో అండ్ రీసెంట్గా కొన్ని షిఫ్ట్స్ ఏవైతే కంప్లీట్ అయిపోయాయో వాటి యొక్క టైర్ 1 యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ దానితో పాటు ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ మధ్యలో ఉంది. ఏంటది అంటే, సార్ నేను మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలా వద్దా? ఓకేనా సార్, నా అటెంప్ట్స్ అనేవి ఒక 75 ఉన్నాయి, 80 ఉన్నాయి, 85 ఉన్నాయి. సో ఇప్పుడు నేను మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతాం. ఓకేనా. సో ఇక బేసికలీ ఇక్కడ కట్ ఆఫ్ గురించి కనుక మనం మాట్లాడితే, ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ ఆఫ్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా రాయలేదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. అంటే నేను కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక నెంబర్ అనేది చెప్పామనుకోండి, అదేంటంటే ఏవైతే వేరియబుల్స్ అండ్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో కట్ ఆఫ్ అనేది ఇంత పోవచ్చు, ఇంత అనేది. సో ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి, ఇక్కడ మన ఎగ్జామ్ యొక్క కట్ ఆఫ్ యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఒకటి వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటే కట్ ఆఫ్ అనేది తక్కువగా వెళ్తుంది. అండ్ ఎవరైతే ఎగ్జామ్ అనేది రాస్తారో అంటే అటెండెన్స్ పైన కూడా కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు పేపర్ లెవెల్ పైన కూడా మనకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు షిఫ్ట్ అన్నమాట. ఓకేనా. ఏంటంటే ఏవైతే షిఫ్ట్స్ జరిగాయో ఆ షిఫ్ట్లలో మనకేంటంటే ఒక షిఫ్ట్లో చాలా టఫ్గా ఇచ్చేసి ఇంకో షిఫ్ట్లో చాలా ఈజీగా ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, నార్మలైజేషన్లో మనకేంటంటే చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో వీటి అన్నిటినీ మనం ఏంటంటే దీనికి మనం అమౌంట్ అనేది చెప్పలేం. అంటే ఎగ్జాక్ట్గా అన్ని ఫ్యాక్టర్స్ని మనం ఏంటంటే చూసి ఒక ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఎవ్వరు కూడా చెప్పలేరు. ఓకేనా. సో ఇప్పుడు నేనేంటంటే ఒక నెంబర్ అనేది చెప్తాను. సో ఆ నెంబర్కి దగ్గరగా మీరు కనుక ఉంటే, అంటే మీ టైర్ 1 స్కోర్ అనేది ఆ నెంబర్కి దగ్గరగా కనుక మీరు వెళ్తూ ఉంటే మీరు ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు కట్ ఆఫ్ గురించి గనక మనం మాట్లాడితే, సో ఇప్పుడు వేరియస్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే వేరియస్ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి, అవునా. సో ఇప్పుడు యూఆర్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. దీని తర్వాత ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, దాని తర్వాత ఎస్సీ కేటగిరీ వాళ్ళు, దాని తర్వాత ఎస్టీ కేటగిరీ వాళ్ళు. ఓకేనా. ఇప్పుడు చూడండి, యూఆర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్కోర్ అనేది 130 ప్లస్ గనక, అంటే 130 కంటే ఎక్కువ గనక మీరు స్కోర్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఎవరైనా కూడా ఒక ఎగ్జామ్ అనేది రాసి వచ్చిన తర్వాత మీరైనా చూస్తూ ఉంటారు, ఒక మాక్ టెస్ట్ అనేది మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లో రాసి ఉంటారు. రాసిన తర్వాత మీరు సబ్మిట్ అనేది చేసిన తర్వాత నేనేం చెప్పొచ్చు, ఒక 30 to 40 seconds గ్యాప్ అనేది అది తీసుకుంటుంది. ఎందుకంటే మీ యొక్క ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో వాటిని అనలైజ్ చేసి ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చెప్పడానికి. సో ఆ 30-40 secondsలో మీ మైండ్లో ఏంటంటే ఒక రఫ్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఆ 30 seconds ఆ 40 secondsలో నా స్కోర్ అనేది ఇంత ఉండొచ్చు, ఒక 125 ఉండొచ్చు, 140 ఉండొచ్చు, 150 ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఎందుకు, మనం ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాసాం, ఎగ్జామ్ రాసేటప్పుడు మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఏ విధంగా ఉంది, మన మూడ్ అనేది ఏ విధంగా ఉంది, దానిపైన మన స్కోర్ అనేది కూడా వస్తుంది, అవునా, మనకు అర్థమైపోతుంది. అదేవిధంగా మీరు ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీ యొక్క గట్ ఫీలింగ్ అనేది మీకు చెప్తుంది. ఒకవేళ మీ గట్ ఫీలింగ్ అనేది 130 ప్లస్ కనుక యూఆర్ కేటగిరీ వాళ్ళకి చెప్తే మీరు ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 120 ఆర్ 120 కూడా కాదు, ఎగ్జాక్ట్గా 120 అనుకుంటే 10 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది, 120 ప్లస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 110. ఓకేనా, 110 ప్లస్. దీని తర్వాత ఎస్టీ వాళ్ళు అయితే 100 ప్లస్. సో ఎవరైతే ఇంత స్కోర్ చేయగలుగుతున్నారో 130, ఓకేనా, 130 ప్లస్ స్కోర్ చేయగలుగుతున్నారో వాళ్ళందరూ, లేదా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 120 ప్లస్ స్కోర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఏదైతే టైర్ 2 యొక్క ప్రిపరేషన్ ఉందో అది స్టార్ట్ చేసేయాలి. టైర్ 2 యొక్క ప్రిపరేషన్ ఏం చేయాలి, స్టార్ట్ చేసేయాలి. ఎగ్జాక్ట్గా ఓకేనా, నా మైండ్లో ఏంటంటే ఒక కట్ ఆఫ్ అనేది ఉంది, అదేంటి అంటే 135. 135కి కొంచెం అటు ఇటు మన కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ అనేది ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకేనా. 135 ప్లస్ ఆర్ మైనస్ 5, ఎగ్జాక్ట్గా 135కి అటు ఇటు మన కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు కనుక ఈ స్కోర్కి దగ్గరగా కనుక ఉంటే యూఆర్ కేటగిరీ వాళ్ళు, మీరు ఏం చేయాలి, మీ యొక్క టైర్ 2 ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు స్టార్ట్ చేయాలి అనేది చెప్తున్నాను, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి,
ఒకవేళ టైర్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది, అవునా? చాలామందికి. ఇప్పుడు మనం ఏంటంటే సినారియోస్ తీసుకుందాం, కొన్ని సినారియోస్ తీసుకుందాం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి ఉన్నాడు, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అండ్ నెంబర్ 4, ఓకేనా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. దీని తర్వాత వీళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారా లేదా అనేది ఇక్కడ రాద్దాం. దీని తర్వాత వీరు టైర్ 1 అనేది క్వాలిఫై అయ్యారా కాదా అనేది చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఒక పర్సన్, నెంబర్ 1 అనే పర్సన్, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే ఏం చేశాడు, ఆయన టైర్ 2 యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాడు. అండ్ దాని తర్వాత టైర్ 1 యొక్క రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏం తెలిసింది, ఈయన టైర్ 1 క్వాలిఫై అయ్యాడు, అవునా? టైర్ 1 క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే నేను టైర్ 2కి కూర్చోవాలి, ఏది ఏమైనా కూడా నేను టైర్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఈయన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు టైర్ 2కి. కానీ రిజల్ట్లో వచ్చేసరికి ఏం జరిగింది, ఈయన ఏంటంటే టైర్ 2 క్వాలిఫై అవ్వలేదు. టైర్ 1 అనేది క్వాలిఫై అవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ సినారియో ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఏంటి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత లైట్గా తీసుకున్నాడు, అంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు. కానీ ఈయన ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. కానీ ఏంటంటే ఎప్పుడైతే టైర్ 1 యొక్క రిజల్ట్ వచ్చిందో, టైర్ 1 అనేది మనం కనుక చూస్తే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే, తెలుసు కదా, ఓన్లీ క్వాలిఫైయింగ్. దీని యొక్క మార్క్స్ అనేవి మెరిట్లో యాడ్ అవ్వవు. సో ఈయనకు తెలిసింది ఏంటంటే నెంబర్ 3 పర్సన్కి ఈయన టైర్ 1 క్వాలిఫై అయిపోయాడు. ఇక లాస్ట్ నెంబర్ 4కి వచ్చేసరికి ఇదేంటంటే కొంతమంది స్టూడెంట్స్ అర్థమైపోతుంది. ఎందుకు, టైర్ 1 వాళ్ళు రాసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. ఎందుకు, వాళ్ళు అటెంప్ట్ చేసింది ఒక 15, 16, 13, ఒక 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఎన్నైతే అటెంప్ట్ చేస్తానో నాకేంటంటే అన్ని మార్క్స్ అనేవి రావు, నేను టైర్ 1 క్వాలిఫై అవ్వనని చెప్పేసి వాళ్ళకు ముందే తెలుస్తుంది. వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయరు అండ్ వాళ్ళు టైర్ 1 కూడా క్వాలిఫై అవ్వరు. సో ఇక్కడ చూడండి, నెంబర్ 1 అండ్ నెంబర్ 4 ఇద్దరు కూడా ఏంటి అంటే, ఓకేనా, వీళ్ళు ఇద్దరు కూడా ఏంటి అంటే వీళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళు నెంబర్ 1 ఎవరైతే ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏంటంటే టైర్ 1 ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని చెప్పేసి వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెంబర్ 4 వాళ్ళు కూడా, ఓకేనా, ఫోర్త్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే లైట్గా తీసుకుంటారు. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, లేకపోతే వేరే చూద్దాంలే అనుకుంటారు. కానీ ఇక్కడ సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, అవునా? సో సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇప్పుడు సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీలో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే అప్రాక్సిమేట్లీ 70 to 75% లేదా 70% అనుకుందాం. 70% ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సెకండ్ అండ్ థర్డ్ కేటగిరీలో వస్తారు, అవునా? సో ఇప్పుడు మీరే చెప్పండి, ఈ రెండు కేటగిరీస్లో మీరు ఏ కేటగిరీ కనుక ఉంటే మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు? ఒకవేళ మీరు ఆ సెకండ్ కేటగిరీలో ఉంటే లేదా థర్డ్ కేటగిరీలో ఉంటే ఆ సిచ్యువేషన్ కనుక మీకు ఎదురైతే మీరు ఏ దాంట్లో ఫీల్ అవుతారు, ఏ దాంట్లో మీరు బాధపడతారు? అండి, సెకండ్ దాంట్లో బాధపడతారా? కాదు, థర్డ్ దాంట్లో బాధపడతారు. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. కానీ మీకేంటంటే ఇక్కడ ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది. ఏమైంది? ఒక ఆపర్చునిటీ అనేది వచ్చింది, అవునా? సో ఎక్కువగా బాధపడేది ఎవరు అంటే మోస్ట్ సాడ్ లేదా ఎక్కువగా గిల్ట్ అనేది ఎప్పుడు మనం ఫీల్ అవుతామంటే థర్డ్ సినారియోలో. ఎందుకు, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కానీ టైర్ 1 అనేది క్వాలిఫై అయిపోయాం. కానీ సెకండ్ కేటగిరీలో వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు, టైర్ 1 యొక్క రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఏంటంటే జస్ట్ మార్జిన్తో క్వాలిఫై కాలేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, సెకండ్ కేటగిరీ వాళ్ళు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ అయితే ఉందో, ఓకేనా, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రైల్వే ఉండొచ్చు, బ్యాంకింగ్ ఉండొచ్చు, లేదా నెక్స్ట్ CGLకి ఇంకా చాలా బాగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ చేస్తారు? నేను థర్డ్ కేటగిరీలో ఉంటాను సార్, నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయను, కానీ టైర్ 1 అనేది క్వాలిఫై అయిపోతే నేను బాధపడతాను, దాని తర్వాత నాకు ఏంటంటే గిల్ట్ ఫీలింగ్ అనేది తెచ్చుకుంటారా? లేకపోతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఒకవేళ టైర్ 1 క్వాలిఫై కాకపోయినా కూడా మన ప్రిపరేషన్ అనేది వృధా కాదు కదా,
మనం ఏదైతే ఇప్పుడు చూడండి టైర్ 1కి టైర్ 2కి మధ్య ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2 నెలల టైం మాత్రమే ఉంది. ఈ 2 మంత్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. అలా అని చెప్పేసి మీరు ఒక 1 మంత్ ఏంటంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి ఆ డెసిషన్లోనే టైం వేస్ట్ చేశారనుకోండి, మీ అంత మూర్ఖులు ఎవ్వరూ ఉండరు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా కూడా సెకండ్, థర్డ్ కేటగిరీ మధ్యలో గనక ఉంటే, ఈ రెండిట్లో డైలమా గనక ఉంటే నా సజెషన్ ఏంటంటే సెకండ్ కేటగిరీని చూస్ చేయండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఎన్ని ఎక్కువ అయితే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క మైండ్లో ఒకటే ఉండాలి, నేను ఎన్ని అయితే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ 100, 50, 150, 200 ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత టైర్ 2 సిలబస్కి వస్తే టైర్ 1 ఓకేనా, టైర్ 2 సిలబస్ రెండు డిఫరెంట్ సిలబస్ కాదు, రెండు కూడా ఒకటే. టైర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు టైర్ 2. టైర్ 1 సిలబస్, టైర్ 2 సిలబస్ రెండు కూడా ఒకటే, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కానీ ఏంటంటే టైర్ 2లో మనకు ఏంటంటే కొన్ని అడిషనల్ టాపిక్స్ వస్తాయి. ఏంటవి? మ్యాథ్స్లో కనుక చూస్తే ప్రాబబిలిటీ, ఓకేనా, పర్ముటేషన్, కాంబినేషన్స్, ఓకేనా, కొన్ని టాపిక్స్ అడిషనల్గా వస్తాయి. కొన్నిసార్లు బైనామియల్ థియరం అది కూడా అడుగుతూ ఉంటాడు. సో అది నో ప్రాబ్లం, అదేంటంటే మనం ఒకసారి చూసుకుంటే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి టైర్ 1, టైర్ 2 అంటే మీరు ఒకవేళ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసేస్తే, ఓకేనా, సో ఇది సెకండ్ కేటగిరీలో ఉండి ప్రిపరేషన్ కనుక మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ టైర్ 2 యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఎగ్జామ్కి, ఓకేనా, నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి టైర్ 1కి కూడా హెల్ప్ అనేది చేస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా నా సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీ యొక్క స్కోర్ అనేది అప్రాక్సిమేట్లీ 135 కానీ 130 కానీ కనుక ఉంటే వెంటనే టైర్ 2 యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎటువంటి డిలే అనేది చేయవద్దు. క్లియరా? ఓకేనా. అండ్ దాంతోపాటు ఇంకా ఎవరైనా మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు, ప్లే స్టోర్ నుంచి మీరు మా అప్లికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకేంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా మినిమం ప్రైసెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం మేమేంటంటే టైటన్స్ బ్యాచ్ అనేది ఆల్రెడీ రన్ చేస్తున్నాం. సో మీరు దాంట్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు సపరేట్గా. సో ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, సార్ టైర్ 2 కోసం సపరేట్గా ఒక బ్యాచ్ అనేది లాంచ్ చేయండి సార్. ఎందుకు? ఏం అవసరం అండి? టైర్ 1కి టైర్ 2కి మధ్య ఏదైనా డిఫరెన్స్ కనుక ఉంటే మనం టైర్ 2కి సపరేట్గా బ్యాచ్ అనేది లాంచ్ చేయాలి. కానీ టైర్ 2లో అంత డిఫరెన్స్ అనేది లేకపోవడం వల్ల సో ఏదైతే మనం ఆల్రెడీ బ్యాచ్ అనేది రన్ చేస్తున్నామో అదే బ్యాచ్లో మనం ఏంటంటే కొన్ని అప్డేట్స్ అనేవి చేస్తాం అంతే. ఓకేనా. సో ఇది ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్. క్లియరా? సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.